హలో అండి, నేను మీ సునీత. ఈ ఇయర్ ముక్కోటి ఏకాదశిని నేను చాలా స్పెషల్గా చేసుకున్నాను. ఈ వైకుంఠ ఏకాదశి పూజ కోసం నేను ఎప్పటి నుండో తీసుకోవాలి అనుకున్న అందమైన వస్తువులను తీసుకొని పూజ చేసుకున్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ వస్తువులు ఏంటి, ఈ పూజను ఎలా చేసుకున్నానో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో పాటు మీకు ఉపయోగపడే చాలా విషయాలు చెప్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి. వైకుంఠ ఏకాదశి పూజ బ్రహ్మముహూర్తంలోనే చేసుకోవాలి అని ముందు రోజు రాత్రే పార్కింగ్ ఏరియా వీధిలో ముగ్గులు వేసి పెట్టుకుంటే పూజ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా నైట్ చేసుకుంటే సేఫ్టీగా కూడా ఉంటుంది. మా హస్బెండ్ రిక్వెస్ట్ చేశాడు పెద్ద ముగ్గు వేయి, చూడడానికి బాగుంటుంది అని. అందుకనే నేను నాకు వచ్చిన అష్టదళ పద్మంని పెద్దదిగా వేసి రంగులు వేస్తున్నాను. నేను ముగ్గులు వేస్తూ ఉంటే నా సేఫ్టీ కోసం నా పక్కనే తిరుగుతున్నాయి. వీటి పేర్లు ఒకటేమో వైటీ, ఇంకొకటేమో బ్లాకీ. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వైటీ వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడే ఉంది మాతోటి. అప్పటి నుండి అది ఇక్కడే తిరుగుతూ ఉండడం వల్ల దాని ఫుడ్ కోసం మంత్లీ 15 కిలోస్ రైస్ తీసుకునే వాళ్ళం. ఇప్పుడు 11 డాగ్స్ అయ్యాయి, 60 కిలోస్ తీసుకుంటున్నాము. ఇప్పుడే తిన్నాయి, సరే బ్రెడ్ ఉంది కదా అని వేశాను, పాపం తింటున్నాయి. మేము కొనే 60 kgs రైస్లో పక్షులకి గింజలు, ఈ డాగ్స్కి 2 times ఫుడ్ గాను పెడతాను. ఈ డాగ్స్ ఆకలి తీరడం కోసం మేము చేసే చిన్న ప్రయత్నాలు ఏంటో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ద్వారగుమ్మం క్లీన్ చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను. ద్వారగుమ్మం దగ్గర, తులసమ్మ దగ్గర క్లీన్ చేసి ముగ్గులు వేసుకుంటున్నాను. తులసమ్మకి ఏకాదశి రోజున నీరు పోయకూడదు, అందుకని ఈరోజు రాత్రే నీరు పోసి రేపు ఉదయం పూజకి అంతా రెడీ చేసుకుంటున్నాను. వైకుంఠ ఏకాదశి రోజున బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకోవాలి అనుకుంటే నేను ఇలానే చేసుకుంటాను. వైకుంఠ ఏకాదశి అనే కాదు, ప్రతిరోజు కూడా ఇలానే చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు బయట వరకు క్లీన్ చేసి రెడీ చేసుకున్నాను. సో అంతటితో బయట పని అయిపోయింది. పూజకి ఏ వస్తువులు అయితే వాడాలి అనుకుంటున్నానో అవి తీసి క్లీన్ చేసుకుంటున్నాను. ఈ పూజ ఐటమ్స్ ఎప్పుడు క్లీన్ అండ్ షైనీగా పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం. అందుకని వీటి క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఈజీగా ఉండేటట్లు చూసుకుంటాను. సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేయడానికి ప్రిపేరీ లిక్విడ్ని వాడతాను. అయితే స్క్రబ్బర్తో కాకుండా క్లాత్తో క్లీన్ చేస్తాను. ఎందుకంటే స్క్రబ్బర్ వాడడం వల్ల గీతలు పడి త్వరగా బ్లాక్ అవుతాయి. అందుకని నేను కొంచెం లిక్విడ్ని క్లాత్లో వేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకుంటాను. ఇకపోతే బ్రాస్ ఐటమ్స్ నేను క్లీన్ చేయడానికి వేరే లిక్విడ్ వాడతాను. బ్రాస్కి మాత్రం స్క్రబ్బర్ యూస్ చేస్తాను. స్క్రబ్బర్ యూస్ చేస్తేనే త్వరగా క్లీన్ అవుతాయి. పూజకి వాడే ఐటమ్స్ సిల్వర్ కానీ బ్రాస్ అయినా నేను ప్రతిరోజు క్లీన్ చేసుకుని రెడీ చేసుకుంటాను. ఈరోజు యూస్ చేసిన దీపాలు కానీ పూజ సామాను అన్నీ కూడా ముందు రోజు వాడినవి, తర్వాత రోజు యూస్ చెయ్యను. క్లీన్ చేసినవి మాత్రమే వాడుకుంటాను. పూజా సామాన్ల క్లీనింగ్ ఇంతటితో అయిపోయింది. ఆల్రెడీ వంట పాత్రలు క్లీన్ చేసి స్టవ్ని కూడా క్లీన్ చేసుకున్నాను. పడుకునే ముందే కిచెన్ ఇలా క్లీన్గా చేసి పెట్టుకుంటే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. బాబుకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి కూడా ఇబ్బంది ఉండదు. క్లీన్ చేసిన పూజా సామాన్లని ఒక బాస్కెట్లో తీసి పక్కన పెట్టుకొని ఈ కిచెన్ పండనంతా క్లీన్ చేసుకున్నాను. ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకున్నవి ఈ వైకుంఠ ఏకాదశికి తీసుకున్నానని చెప్పాను కదా, అవి ఏంటంటే శంకు చక్ర దీపాలు. ఇవి అంటే నాకు చాలా ఇష్టం. ఈ శంకు చక్ర దీపాలను కూడా వాటర్తో క్లీన్ చేసి టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకుంటున్నాను. బ్రాస్ లేదా కాపర్ ఐటమ్స్ వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఒక ఫ్రెష్ డ్రై క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ మొత్తంగా క్లీన్ చేసుకోవాలి. లేదంటే ఆ ఐటమ్స్ పైన వాటర్ మార్క్స్ పడతాయి. ఈ శంకు చక్ర నామ దీపాలు క్వాలిటీ కానీ ఫినిషింగ్, డిజైన్ చాలా బాగుంది. కొంచెం హైట్ ఉండేవి తీసుకుందాము అనుకున్నాను, కానీ చిన్న సైజులో తీసుకున్నాను. పూజకి బాగా సెట్ అయ్యాయి. ఇవాళ ఉదయం 3 గంటలకు నిద్ర లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఒకేసారి కిందకు వచ్చాను. నైట్ క్లీన్ చేసిన పూజ ఐటమ్స్కి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి పిండి దీపాలను రెడీ చేసుకోవడానికి బియ్యం పిండిని మిక్స్ చేసుకుంటున్నాను. బియ్యం పిండిలో పాలు, చక్కెర, నెయ్యి వేసి పిండి దీపాలను తయారు చేసుకుంటున్నాను. ఎందుకు ఇంత బియ్యం పిండి కలుపుతుంది అనుకుంటున్నారా? ఇక్కడే ఒక చిన్న విషయం చెప్పాలి మీకు.
మనం ఎన్ని దీపాలు పెట్టినా కూడా ఇలాంటి పిండి దీపం పెట్టి ఈ దీపాలను ఎక్కడంటే అక్కడ పడేయకుండా పక్షులకి లేదా మూగజీవులకి వేస్తే చాలా మంచిది. మనం చేసిన పూజకి ఎంత ఖర్చు పెట్టామా అన్నది కాదు, ఎంత ఉపయోగపడే పని చేశామా అన్నది ముఖ్యము. నేను నిత్యం కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ దానం చేస్తాను. ఇప్పుడు నేను పెట్టే పిండి దీపాలు కొండెక్కిన తర్వాత వాటిని చీమలకి పక్షులకి ఆహారంగా ఇస్తాను. ఇది చూసే వాళ్ళకి దానంగా అనిపించకపోవచ్చు, కానీ వందల చీమలకి పొట్ట నిండుతుంది, అవి సంతోషంగా ఉంటాయి. శంకుచక్ర దీపాలు చూడడానికి చాలా బాగున్నా గంధం పసుపు కుంకుమ బొట్లు పెట్టిన తర్వాతే ఎంతో కళ వచ్చింది. నేను 7th క్లాస్ ఉన్నప్పుడే ఈ వైకుంఠ ఏకాదశి పూజని చేసుకున్నాను. అప్పట్లో అసలు ఈ పూజ గురించి అస్సలు తెలియదు. మా ఊర్లో పెద్దవాళ్ళు నదీ స్నానం చేసి ఫాస్టింగ్ ఉండి జాగరణ చేసేవాళ్ళు, నాకు తెలిసింది కూడా అంతే. అయితే నేను చిన్మయ మిషన్కి వెళ్ళినప్పటి నుంచి ఏకాదశి అంటే ఏమిటి, వైకుంఠ ఏకాదశి ఎందుకు అంత విశిష్టత వచ్చింది, ఈ వ్రతాలు ఎలా చేసుకోవాలి, అలా అన్ని విషయాలు తెలుసుకున్నాను. బియ్యం పిండిలో చక్కెర కలిపి చీమలకు వేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అందులోనూ పిండి దీపాల కోసం ఉపయోగించిన తర్వాత ఆ పిండిని పక్షులకి చీమలకి వేయడం వల్ల చిన్నపాటి గ్రహదోషాలు ఉన్నా పోయి మనం చేసినది చిన్న పూజ అయినా ఫలితం ఎక్కువగా వస్తుంది. ఏకాదశి తిథి ఎంతో పవిత్రమైనది అని అంటారు కదా. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఫోటోలో ఉన్నది మా అత్తగారు మామగారు, ఇద్దరూ కూడా ఏకాదశి తిథి నాడే కాలం చేశారు. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే వైకుంఠ ఏకాదశి రోజున చేసే ఉత్తర ద్వారదర్శనం కానీ ఉపవాసం జాగరణ చేసి మహావిష్ణువుని పూజని ఎవరు నియమాలు పాటించి ఆచరిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది, ముక్తి వస్తుంది అని శ్రీ మహావిష్ణువు వరం ఇచ్చాడు. అలానే ఏకాదశి తిథి నాడు ఎవరు మరణించినా కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని పురాణాలలో చెప్పబడి ఉంది. మా అత్తగారు హార్ట్ పేషెంట్ అయినా కూడా నిత్యం బ్రహ్మముహూర్తంలో అంటే 3:30కే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకునేది, దీపాలు పెట్టి పూజ చేసుకునేది. ఇంట్లో ఇల్లాలు చేసే పూజా ఫలితం భర్తకి కూడా వస్తుంది అని అంటారు. అది నిజమైంది. ఎలా అంటే మా అత్తగారు కార్తీక మాసం ఏకాదశి రోజున ముత్తైదువుగాను, మా మామగారు వైశాఖ మాసం ఏకాదశి రోజున స్వర్గస్థులయ్యారు. ఇలాంటి పురాణాలలో చదివాను, అయితే ఇక్కడ రియల్గా చూశాను. ఆ శ్రీ మహావిష్ణువుకి అభిషేకం చేయడానికి ఒక ప్లేట్ పెట్టి స్వామి అమ్మవార్లను ఏర్పాటు చేసుకున్నాను. ముందుగా మంచినీటితో శుభ్రపరచుకొని కుంకుమ బొట్లు పెట్టి అక్షంతలు వేసి పాలతో అభిషేకం చేసుకున్నాను. కొంతమంది అడిగారు, మీరు అభిషేకం చేసేటప్పుడు బొట్లు అక్షంతలు పుష్పం పెడుతున్నారు అని. ఎందుకు అలా చేస్తున్నాను అంటే మనం చేసే ఏ చిన్న పూజ అయినా సరే భక్తి శ్రద్ధ ఓపిక ఉండాలి. ఇలా చిన్న చిన్నవి పాటించడం వల్ల మనలో ఉన్న ఒక పద్ధతి కనిపిస్తుంది, అంతేకాని నియమం అయితే కాదు. డైరెక్ట్ గా కూడా పాలతో కూడా అభిషేకం చేసుకుని పూజని చేసుకోవచ్చు. పాలతో అభిషేకం అయిన తర్వాత పసుపు కుంకుమలతో కూడా అభిషేకం చేసి సుగంధ ద్రవ్యాలను పొడిని సమర్పించి హారతి ఇచ్చి అభిషేకం పూర్తి చేసుకున్నాను. వైకుంఠ ఏకాదశి మంగళవారం రోజున రావడం వల్ల పూజా రూమ్ని క్లీన్ చేయకూడదు, కాబట్టి శనివారం రోజునే మొత్తం పూజా రూమ్ని క్లీన్ చేసుకున్నాను. అది కాకుండా న్యూ ఇయర్ వస్తుంది అని డీప్ క్లీన్ చేసుకున్నాను. స్వామి అమ్మవార్ల ఫొటోస్కి పుష్పాలను సమర్పించి రథం ముగ్గు వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. ఈరోజు వేసుకునే రథం ముగ్గుకి కూడా చాలా విశిష్టత ఉంది. అది ఏమిటంటే 7 గుర్రాల రథం పైన ఆ శ్రీ మహావిష్ణువు వైకుంఠానికి వచ్చాడు. అందుకని ఈ వైకుంఠ ఏకాదశి రోజున చాలా మంది గుమ్మం దగ్గర కానీ పూజా రూమ్ లో కానీ రథం ముగ్గు వేసుకుంటారు. రథం ముగ్గు వేసి అలంకరణ చేసిన తర్వాత ఆ శ్రీ మహావిష్ణువుని ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఇరువురిని పూజలో ఏర్పాటు చేసుకుంటున్నాను. నేను విష్ణువుకి పూజ చేసేటప్పుడు తులసి దళం పక్కనే శ్రీ మహాలక్ష్మీదేవిని తప్పకుండా ఏర్పాటు చేసుకుంటాను. ఆ శ్రీమన్నారాయణుడి పక్కన మహాలక్ష్మిని ఉంచి పూజ చేయడం వల్ల ఆ ఇరువురు సంతోషించి శీఘ్రంగా కరుణిస్తారు. పూజ కోసం స్వామి అమ్మవార్లను ఏర్పాటు చేసుకోవడానికి నా దగ్గర ఉన్న బ్రాస్ స్టూల్స్ని రథం ముగ్గు పైన ఉంచి ఆ స్టూల్ పైన వెండి పళ్ళెం పెట్టాను. ఆ పళ్ళెం పైన పసుపు కుంకుమ బొట్లు పెట్టిన 9 తమలపాకులని పళ్ళెం చుట్టూ పెట్టి స్వామి అమ్మవార్ల కోసం పుష్పాలను పెట్టి ఆ తర్వాత కొన్ని అక్షంతలు వేసి పసుపు కుంకుమ పెట్టి అభిషేకం చేసిన స్వామి అమ్మవార్ల ప్రతిమలను ఇక్కడ ఏర్పాటు చేసుకుని గంధం పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. వ్రతానికి అరటి చెట్లు పెట్టుకుంటే బాగుంటుంది, అందుకని నా దగ్గర ఉన్న చిన్న అరటి చెట్లని స్వామికి వెనకాల ఏర్పాటు చేసుకొని తులసి దళాలతో స్వామిని అలంకరణ చేస్తున్నాను. ఎన్ని ముత్యాల హారాలు వేసినా అలంకరణ చేసినా తులసి దళాన్ని సమర్పిస్తేనే స్వామికి ఎంతో ఇష్టం.
అందుకని నేను తప్పకుండా తులసి దళం పూజలో ఉండేటట్లు చూసుకుంటాను. స్వామి అలంకరణ ప్రియుడు, అందులోనూ తులసి మాలతో అలంకరణ చేసి పూజ చేసుకుంటే చాలా మంచిది. తులసి దళాలను సమర్పించిన తర్వాత చిన్న పసుపు గణపతిని ఏర్పాటు చేసుకొని కుంకుమ బొట్లు పెట్టి అక్షంతలు సమర్పించుకొని ఆ తరువాత శ్రీ మహావిష్ణువుని, ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి కూడా అక్షంతలు వేసి ముత్యాల పగడాల దండలను స్వామివారి మెడలో అలంకరణ చేసుకున్నాను. స్వామి అమ్మవార్లకి అలంకరణ చేసిన ముత్యాలు మరియు పగడాల చిన్న మాలలను స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి చేపించుకున్నాను. ఈ మాలలను చూసి చాలామంది అడిగారు, ఇది ఎక్కడ కొన్నారు, లింక్ ఉంటే షేర్ చేయమని. ఇవి మేము స్పెషల్గా చేపించుకోవడం వల్ల ఆన్లైన్లో దొరికే అవకాశం లేదు, అందువల్ల లింక్ షేర్ చేయలేకపోతున్నాను. పసుపు కుంకుమ బొట్లు పెట్టి అలంకరించిన నాకు ఎంతో ఇష్టమైన ఈ శంకుచక్ర దీపాలను స్వామి అమ్మవార్లకి ఇరువైపులా ఉంచాను. ఇవి ఎలా ఉన్నాయో మరియు నా ఈ అలంకరణ ఎలా ఉందో కామెంట్ చేయండి. నువ్వుల నూనెను కుందులలో వేసి ఏకవత్తితో దీపాలను వెలిగించుకుని స్వామి అమ్మవార్లకి పుష్పం గంధం సమర్పించి ఆవాహనం చేసుకున్నాను. శంకుచక్ర నామాలను ఏర్పాటు చేసుకోవడం కోసం స్వామి అమ్మవార్ల ముందు ఒక చిన్న పీటని పెట్టి దానిపైన తమలపాకులను ఉంచి బియ్యం పిండితో చేసిన నామాలను అలంకరించి వాటికి శంకుచక్ర నామాలను పెట్టుకున్నాను. ఇలా అన్ని అలంకరించిన తర్వాత తిరునామాలు మరియు గజలక్ష్మి దీపం పెట్టుకుంటున్నాను. ఈ ముక్కోటి ఏకాదశి నాకు చాలా స్పెషల్గా అనిపించింది. ఎందుకంటే నేను బ్రహ్మముహూర్తంలోనే పూజ చేసుకుంటాను, అందువల్ల ఎప్పుడూ నేను ఒక్కదాన్నే ఒంటరిగా చేసుకునేదాన్ని. అయితే ఈసారి స్పెషల్గా మా ఆయన అబ్బాయి ఇద్దరు ఉన్నారు. ఎందుకంటే నేను పూజ చేసేటప్పుడు వీడియో తీయాలి కదా, అందుకని ఈసారి ఇద్దరు నా దగ్గరే ఉన్నారు. ఏది ఏమైనా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా ప్రత్యేకమైన దీపాలు పెట్టుకునేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలు పాటిస్తాను. అందులో భాగంగా పచ్చకర్పూరం, అక్షంతలు, పుష్పాలు, జవ్వాదు ఉండేటట్లు చూసుకుంటాను. దీపాలు వెలిగించిన తర్వాత పుష్పాలను అలంకరించి అక్షంతలు వేసి దండం పెట్టుకుంటాను. అప్పుడే ఆ దీపం పెట్టిన ఫలితం వస్తుంది. ఈరోజు వైకుంఠ ఏకాదశి, అందుకని పూజలో 11 దీపాలను ఉండేటట్లు ఏర్పాటు చేసుకుంటున్నాను. సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. అయితే ఈ ఒక్క ఏకాదశికి చేసిన పూజ, దానం, జాగరణ ప్రత్యేకమైన ఫలితం ఉంటుంది. ఈ ఒక్క ఏకాదశి విశేషంగా చేయడం వల్ల మిగతా ఏకాదశులకు కూడా ఫలితం వస్తుంది. శంకుచక్ర నామాలకి కూడా తులసి మాలను సమర్పించి పుష్పాలతో అలంకరణ చేసుకొని గజలక్ష్మి దీపం, అఖండ దీపంను కూడా ఏకవతితో వెలిగించుకుంటున్నాను. మిగిలిన పిండి దీపాలను పూజలో ఏర్పాటు చేసుకొని అమ్మకి పసుపు కుంకుమ పుష్పాన్ని సమర్పించుకొని స్వామివారికి తులసి దళాలను సమర్పించి పంచోపచారాలతో పూజను చేసుకున్నాను. అమ్మవారికి చిట్టి గాజులు సమర్పించి దీపాలు అన్నిటికీ కూడా పుష్పాలను పెట్టుకున్నాను. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. వైకుంఠ ఏకాదశి అనేది శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రియమైన పర్వదినం. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి అని శాస్త్రం విశ్వాసం. ఈ రోజున ఎందుకు అంత పవిత్రం అంటే, ఈ రోజు ఉపవాసం భక్తితో నామస్మరణ చేస్తే పాప విమోచనం జరిగి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. స్వర్గం కంటే ఉన్నతమైన వైకుంఠ లోక ప్రవేశం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఆలయాల్లో ఈ రోజున వైకుంఠ ద్వారం గుండా దర్శనం చేస్తే జన్మ జన్మల పుణ్యం వస్తుంది. ఒకసారి ఆ ద్వారం గుండా వెళ్ళడం 100 యజ్ఞాల ఫలితం వస్తుంది. మహాభారతంలో భీష్ముడు ఈ రోజుని శ్రీకృష్ణుడిని స్మరిస్తూ ఉత్తరాయణ పుణ్యకాలంలో దేహత్యాగం చేస్తాడు. తులసి దళాలతో విష్ణు సహస్రనామ పారాయణం, ఓం నమో నారాయణాయ జపం, రాత్రి జాగరణ, కనీసం విష్ణు కథ శ్రవణం చేయడం వల్ల కష్టాలు తొలగిపోతాయి. కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం, భక్తులకు దైవ కృప స్పష్టంగా ఉంటుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున భక్తితో చేసిన ఒక చిన్న ప్రార్థన కూడా మన జీవితాన్ని పూర్తిగా మార్చుకోగలం. పురాణాల ప్రకారం దేవతల కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు ఈ రోజు నన్ను ఈ ద్వారం గుండా దర్శించిన వారికి మోక్ష ద్వారం తెరుస్తాను అని వరమిచ్చాడు అని పురాణాల కథ. వైకుంఠ ద్వారం అనేది శ్రీమన్నారాయణుడి లోకానికి ప్రవేశ ద్వారంగా శాస్త్రాలు చెబుతాయి. సాధారణ రోజుల్లో మూసి ఉండే ఈ ద్వారం వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే తెరుస్తారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. అందుకని దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. బ్రహ్మముహూర్తంలో లేచిన వెంటనే నేను తులసమ్మ దగ్గర దీపం పెట్టి పూజను చేసుకున్నాను. అందుకని వీడియో చేయలేదు. ఇప్పుడు లాస్ట్లో వీడియో తీసి చూపిస్తున్నాను.
వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం బ్రహ్మముహూర్తంలోనే లేచి తులసమ్మకి పూజ చేసుకోవాలి. తులసమ్మకి మొదట్లో పసుపు కుంకుమ బొట్లు పెట్టి దీపం వెలిగించి మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నాను. ప్రసాదంగా పండ్లు పాలు పెట్టి విష్ణు సహస్రనామాలు పారాయణం చేసుకున్నాను. ఈ ఒక్కరోజు తులసమ్మకు చేసిన పూజ ఆ శ్రీమన్నారాయణుడికి ప్రత్యక్ష అనుగ్రహాన్ని అందిస్తుంది. లక్ష్మీదేవి స్వరూపమైన తులసి చెట్టుకి పూజ చేసుకోవడం వల్ల విష్ణు భక్తికి ప్రాణంగా భావిస్తారు. విష్ణు పూజలో తప్పనిసరిగా తులసి ఉండాలి, లేదంటే ఫలితం లేని పూజగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. వైకుంఠ ఏకాదశి రోజున తులసిని భక్తితో పూజిస్తే వైకుంఠ ద్వార దర్శనం ఫలం లభిస్తుంది. పూజంతా అయిన తర్వాత ఇంటి ముందు కాకి అరుస్తూ ఉంటే కాకికి ఆహారం పెట్టాను. మా ఇంటి చుట్టుపక్కల ఉన్న కాకులు చాలా వెరైటీగా ఉంటాయి. వాటికి అన్నం పెడితే తినవు. అదే పొటాటో చిప్స్, భుజియా సేవు, సన్న మిక్చరు ఇలాంటివి అయితే చాలా ఇష్టంగా తింటాయి. ఈ కాకి ఫుడ్ హ్యాబిట్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.